నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర తేదీలను ఆదివాసీ పూజారులు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి నెలలో ఈసారి మేడారం జాతర జరగనుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటి నుంచే అధికారులు మొదలు పెట్టేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉత్సవంగా నిర్వహించే ఈ మేడారం జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24వ తేదీతో ముగియనుంది. తెలంగాణ కుంభమేళాగా భావించే ఈ మేడారం జాతరకు సుమారు 1 కోటికి పైగా భక్తులు వచ్చి వనదేవతలను మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మొదటి కార్యక్రమం ఫిబ్రవరి 21న మొదలవుతుంది. ఈ రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు, కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువస్తారు. ఆదివాసీ పూజారులు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 22న చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లిని గద్దెపైకి తెస్తారు. ఈ రోజున భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలి వస్తారు. జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం ఇదే కావడం విశేషం. ఇండియాలో అతిపెద్ద జాతరగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ ఉత్సవంలో భాగంగా ఫిబ్రవరి 23న భక్తులు మొక్కులు, కోరికలు తీర్చుకుంటారు. అమ్మవారికి కోరిన కోరికలు తీర్చమని వేడుకుంటూ నిలువెత్తు బంగారంను అమ్మవారికి సమర్పించుకుంటారు భక్తులు. ఫిబ్రవరి 24వ తేదీన గద్దెలపై భక్తులకు దర్శనమిచ్చిన వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లి మళ్లీ వనప్రవేశం చేస్తారు. ఈ ఘట్టంతో జాతర పరిసమాప్తమవుతుంది. 2 ఏళ్లకు ఒక్కసారిగా జరిగే ఈ ఉత్సవానికి తెలంగాణలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తులో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. 4 రోజుల జాతర ఉత్సవాలతో పాటు ఫిబ్రవరి 28న తిరుగువారం పండుగ జరుగుతుంది. ఆదివాసీ పూజారులు ఈ జాతరలో పూజారులుగా వ్యవహరిస్తారు. వచ్చే నెలలో జరగబోయే ఉత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండ సురేఖ జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అడవి తల్లులను దర్శించుకోవడానికి వచ్చేస్తున్న భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ముఖ్యంగా ఆదివాసీలకు ఇది అతిపెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. ఇక గతేడాది కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.